హలో గైస్, ఎలా ఉన్నారు అంతా? నేను అందరు బాగున్నారని అనుకుంటున్నాను. సో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ ఏ విత్ శశాంక్. సో గైస్, లాస్ట్ వీడియోలో మనం అసలు ఏ అంటే ఏంటో నేర్చుకున్నాం కదా, అసలు హిస్టరీ ఆఫ్ ఏఐ అండ్ అసలు ఏఐని ఎందుకు నేర్చుకోవాలి అండ్ ఫ్యూచర్లో ఏఐ ఎందుకు అంత ఇంపార్టెంట్ అని ఇవన్నీ నేర్చుకున్నాం కదా. సో ఆ వీడియో అయిపోయాక నాకు ఒక థాట్ వచ్చిందనమాట. అసలు ఏఐని నేర్చుకోవడం ఎంత ఇంపార్టెంటో ఏఐని కరెక్ట్ వేలో యూజ్ చేయడం కూడా అంతే ఇంపార్టెంట్ అని అనిపించింది నాకు. ఎందుకంటే చాలామంది చాట్‌జీపీటీని స్మార్టెస్ట్ ఏ అసిస్టెంట్ లాగా కాకుండా గూగుల్ 2.0 లాగా యూజ్ చేస్తున్నారు అనమాట. ఎలా అంటే, హే చాట్‌జీపీటీ కంప్లీట్ దిస్ అసైన్మెంట్, హే చాట్‌జీపీటీ ఈ క్వశ్చన్కి కోడ్ రాయండి, లేకపోతే హే చాట్‌జీపీటీ వాట్ ఈస్ ఏఐ. సో వచ్చిన అవుట్పుట్ని కాపీ అండ్ పేస్ట్, చాట్‌జీపీటీ క్లోజ్, మిషన్ కంప్లీటెడ్. సో అప్పుడు చాట్‌జీపీటీ కూడా అనుకుంటుంది అనమాట, ఏంటి బ్రో నేను ఇంత పవర్ఫుల్ అని నన్ను ఇట్లనే యూజ్ చేస్తున్నారు, ఇంత తక్కువ యూజ్ చేస్తున్నారు అని. సో గైస్, కామెంట్లో చెప్పండి, మీరు చాట్‌జీపీటీని అసలు డైలీ ఏ వర్క్స్ కోసం యూజ్ చేస్తున్నారు అని. ఈ వీడియో అయిపోయేలోపు మీకు ఒక ఛాలెంజ్ ఇవ్వబోతున్నా. లైక్ ఈ వీడియోలో నేను మీకు ఒక 5 టూల్స్, లైక్ 5 ట్రిక్స్ చెప్పబోతున్నా. వాటిని రియల్గా ఎక్స్ప్లోర్ చేసి కూడా చూద్దాం. అండ్ ఈ వీడియో అయిపోయాక మీరు చాట్‌జీపీటీ యూజ్ చేసే విధానం పక్కా మారబోతుంది. ఆ విధానం మారపోతే కామెంట్స్లోకి వచ్చి నన్ను బ్లేమ్ చేయొచ్చు. సో గైస్, ఇక మొదలెడదామా? కమాన్, లెట్స్ గో. సో ఇక లేట్ ఎందుకు, స్టార్ట్ చేద్దామా? ఇప్పుడు ట్రిక్ 1 చూద్దాం. చాట్‌జీపీటీ ఓపెన్ చేసిన ఇప్పుడు. సో ఇప్పుడు చాట్‌జీపీటీని ఏం అడుగుదాం అనుకుంటున్నా అంటే, హే చాట్‌జీపీటీ రైట్ ఏ జావా కోడ్ ఫర్ బైనరీ సర్చ్. లెట్స్ సీ అసలు అవుట్పుట్ ఎట్లా వస్తుందో చూద్దాం ఇప్పుడు మనం. సో నోట్ బైనరీ సర్చ్ వర్క్స్ ఓన్లీ అనే సార్టెడ్ అరే. ఓకే, నార్మల్ ఇన్పుట్ అరే అని చెప్పి ఇన్పుట్ తీసుకుంది అండ్ అరే డిఫైన్ చేసింది. ఇన్పుట్ సార్టెడ్ అరే. ఓకే, ఇన్పుట్ ఎలిమెంట్స్ టు సర్చ్. సో ఇక్కడ లైక్ యాక్చువల్ కోడ్ రాసింది, లెఫ్ట్ రైట్ ఫౌండ్ తీసుకుంది అండ్ వైల్ లూప్ రన్ అయిపోయింది ఇక్కడ. ఒకవేళ దొరికితే అండ్ ఇండెక్స్ ఫౌండ్. ఓకే, సి బేసిక్ నార్మల్గా ఉంది. లైక్ అవుట్పుట్ కూడా ఇక్కడ డిఫైన్ చేసి. సో ఇప్పుడు ఒకసారి కాంటెక్స్ట్ మార్చి చూద్దాం. ఇట్లా కాకుండా చాట్‌జీపీటీని ఒకసారి డిఫరెంట్ వే ప్రాంప్ట్ ఇచ్చి చూద్దాం. మీరు అవుట్పుట్ని ఒకసారి ప్రిడిక్ట్ చేయండి ఒక నిమిషం పాస్ చేసి. ఓకే చాట్‌జీపీటీ, ఐఎమ్ ప్రిపేరింగ్ ఫర్ టాప్ ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీ. సో I am new to Java. Explain me every line and also help me interviewer questions. సో ఇప్పుడు చూద్దాం అసలు అవుట్పుట్ ఇప్పుడు ఎట్లా వస్తుందో. ఇందాక అవుట్పుట్కి ఇప్పుడు అవుట్పుట్కి డిఫరెన్స్ ఏముంటుందో. సో if you are targeting product based companies, like okay, from now on I will teach you like an interviewer and mentor. Every program will be include line by line explanation, dry run with an example. So first binary search overall code రాసింది. సో లైన్ బై లైన్ ఎక్స్ప్లెనేషన్ అడిగిన కాబట్టి ఇంపోర్ట్ గురించి, జావా హ్యావ్ మెనీ ఇన్బిల్ట్ క్లాసెస్, స్కానర్ ఇస్ వన్ ఆఫ్ దెమ్. ఓకే, మనకు తెలుసు అది. హే జావా ఐ వాంట్ టు యూజ్ ద స్కానర్ క్లాస్ అని ఓకే ఎగ్జాంపుల్ చెప్పింది. పబ్లిక్ క్లాస్, ఎవ్రీథింగ్ జావా లీవ్స్ ఇన్సైడ్ ఏ క్లాస్, అది మనకు తెలుసు. మైనర్ సెర్చ్ ఈజ్ సింపుల్, ద నేమ్ ఆఫ్ అవర్ క్లాస్. ఓకే ఎగ్జాంపుల్ లైక్ పబ్లిక్ క్లాస్ హెలో అట్లా మార్చుకోవచ్చు. అండ్ పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్, ఇది మనకు తెలుసు, మనం ఎవ్రీ జావా ప్రోగ్రామ్లో ఇంక్లూడ్ చేస్తాం మనం. అండ్ పబ్లిక్ యాక్సెసబుల్ ఫ్రమ్ ఎనీవేర్ స్టాటిక్. సో చూడండి, లైక్ ఈచ్ అండ్ ఎవ్రీ లైన్ ఎక్స్ప్లెయిన్ చేసింది. స్కానర్ ఎస్ ఈక్వల్స్ టు న్యూ స్కానర్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తాం అండ్ లెట్ స్ప్లిట్ ఇట్, క్లాస్ నేమ్ ఆబ్జెక్ట్ నేమ్. ఓకే, అట్లా డివైడ్ చేసుకున్నారు. అండ్ ఇంపుట్ n ఈజ్ ఈక్వల్స్ టు కూడా చెప్పింది. చూడండి ఎంత లైన్ బై లైన్ ఎగ్జాంపుల్ ఎక్స్ప్లెయిన్ చేసినావు. సో ఇఫ్ యు ఆర్ న్యూ టు జావా ఆర్ ఇఫ్ యు ఆర్ న్యూ టు ఎనీథింగ్, ఇట్లా చెప్పండి, మన కాంటెక్స్ట్ ఇవ్వండి. జావా లైక్ చాట్‌జీపీటీ అనేది మ్యాజిక్ చేయదన్నమాట. మనం ఇచ్చిన కాంటెక్స్ట్ని అర్థం చేసుకొని దాన్ని బట్టి ఇస్తుంది. సో కాంటెక్స్ట్ ఎంత మంచిగా ఇస్తే అవుట్పుట్ అనేది అంత మంచిగా వస్తుంది అనమాట. సి ఈచ్ అండ్ ఎవ్రీ లైన్, ఇంట్, రైట్, లెఫ్ట్, ఫౌండ్, వీటన్నిటి గురించి చెప్పింది. వైల్, అసలు ఎందుకు వైల్ యూజ్ చేస్తున్నాం అండ్ కింద ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఏమి ఇచ్చిందో చూద్దాం ఒకసారి. సో టైం కాంప్లెక్సిటీ కూడా ఎక్స్ప్లెయిన్ చేసింది. సో ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఏం అడగవచ్చు అంటే, వై మస్ట్ ద అరే బి సార్టెడ్. సో అసలు ఎందుకు ఇవన్నీ, వై ఇస్ బైనరీ సెర్చ్ లాగ్ అండ్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్, ఇవన్నీ లైక్ మళ్ళీ మనకు అవుట్పుట్స్ కావాలంటే ఈ లైక్ ఈ క్వశ్చన్స్ కాపీ చేసుకొని పే చేసి వీటిని ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు అని కూడా అడగవచ్చు. సో ఇప్పుడు నెక్స్ట్ ట్రిక్ చూద్దాం. ఒక క్వశ్చన్ అడుగుతా. సో మీ స్కూల్లో మీ బెస్ట్ టీచర్ అంటే ఎవరు చెప్తారు? లైక్ మీకు ఆన్సర్స్ చెప్పే టీచరా, లేకపోతే ఆన్సర్స్ మంచి విధంగా ఎక్స్ప్లెయిన్ చేసే టీచరా? దానికి రిలేటెడ్ ఒకటి ప్రాంప్ట్ చూపిస్తా, చూద్దాం. ఇప్పుడు ప్రాంప్ట్ ఇచ్చి చూద్దాం. సో ఓకే, నేను ఇక్కడ న్యూ చాట్ ఓపెన్ చేస్తున్నా. న్యూ చాట్లో ట్రై చేద్దాం, ఓకేనా? సో ఓకే, చాట్‌జీపీటీ explain me Python, each topic at a time, and ask me 3 questions after each topic. Don't move until I answer them correctly. Let's see అసలు చాట్‌జీపీటీ ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేస్తారో చూద్దాం. ఓకే, అబ్సల్యూట్లీ ఓకే, దట్స్ గ్రేట్, వై టు లెర్న్.
Here's how we will do it. I will teach one Python topic at a time. I will explain it with simple example. Then I will ask you 3 questions. Move until okay. What is Python? Python is a programming language. A programming language is a way to learn instructions to a computer. Okay. You speak English to people. You speak Python to computers. Example, print hello world. Why does this mean print? This means print is a Python function. It tells the computer display this on the screen. See, ఎంత సింపుల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తుందో. అండ్ ఇంపార్టెంట్ రోల్ ఇది ఎందుకు లైక్ మనం ఈ అప్పర్ కేస్ ఇవి ఎందుకు యూజ్ చేస్తాం. ఎవ్రీథింగ్ ఇన్సైడ్ కోడ్స్ ఈస్ కాల్డ్ టెక్స్ట్, ఆల్సో కాల్డ్ ఏ స్ట్రింగ్. సి ఎంత లైన్ టు లైన్ సింపుల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తుందో. వాట్ డస్ ప్రింట్ డూ? ఏంటి చెప్పండి. లైక్ ఎంత సింపుల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తుందో. ప్రింట్ ఏం చేస్తుంది? కంప్యూటర్స్ కి అది డిస్ప్లే చేయమని చెప్తుంది. వాట్ విల్ దిస్ కోడ్ ప్రింట్? యాపిల్. సి ఐ వోంట్ మూవ్ టు టాపిక్ 2 until these 3 answers are correct. అలా అనమాట. నెక్స్ట్ సి ఇంత సింపుల్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. లైక్ మనకేం తెలీదు ఈచ్ టాపిక్ ఎట్ ఎ టైం. లైక్ నేను జస్ట్ ఎగ్జాంపుల్ పైథాన్ గురించి చెప్పిన, మీరు ఏదన్నా కాంప్లెక్స్ టాపిక్స్ నేర్చుకునేటప్పుడు ఎంత మంచిగా యూజ్ చేసుకోవచ్చు చూడండి. లైక్ మనకు ప్రాంప్ట్ ఎంత మంచిగా ఇస్తే అది ఎక్స్ప్లెనేషన్ అంత మంచిగా చేస్తుంది అండ్ అంత మంచిగా మనల్ని గైడ్ చేస్తూ తీసుకుపోతుంది చాట్‌జీపీటీ. సో గైస్ ఇప్పుడు ఒక ఎక్స్పెరిమెంట్ చేద్దామా. సో న్యూ చాట్ ఓపెన్ చేస్తున్నాం మళ్ళీ. హే చాట్‌జీపీటీ ఎక్స్ప్లెయిన్ మీ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్. లెట్స్ సీ అసలు అవుట్పుట్ ఎట్లా వస్తుందో చూద్దాం. So what is database? A database management is a software. So what is database? A database management system is software that helps to us store, organize, retrieve, update and manage data. Okay, so why do we need DBMS? Basic terminology, database, table, row, column అంటే ఏంటి, data retrieve. So ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్ళింది. సో అవుట్పుట్ బేసిక్గా ఉంది, లైక్ క్విక్ రివిజన్ కూడా ఇచ్చింది. సో నార్మల్ అవుట్పుట్ లాగా బేసిక్గా ఉంది అవుట్పుట్. సో ఇంతకుముందు జనరేట్ చేసిన అవుట్పుట్ లైక్ బేసిక్ ఆన్సర్, డెఫినేషన్ ఉంది, అసలు కాలమ్స్ అంటే ఏంది, రోస్ అంటే ఏంది, డేటాబేస్ అంటే ఏంది, ఇవన్నీ ఉన్నాయి. కానీ ఒకసారి ఆలోచించండి, ఇంటర్వ్యూస్లలో అలా అడుగుతారా ఇంటర్వ్యూయర్ అసలు వాట్ ఈస్ డేటాబేస్, ఇట్లా డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్, ఇట్లా సింపుల్ క్వశ్చన్స్ అడుగుతారు. బట్ మనం ఎక్స్ప్లెయిన్ చేసే విధానం డిఫరెంట్గా ఉండాలి కదా. సో దాన్ని ఇంకా సింపుల్ వేలో ఎట్లా అర్థం చేసుకోవచ్చు, ఎట్లా ఇవ్వచ్చో చూద్దాం. ఓపెన్ చేస్తున్నాం. సో ఒకసారి ప్రాంప్ట్ అనలైజ్ చేసి డిఫరెంట్ వేలో ఇచ్చి చూద్దాం, లైక్ ఇంటర్వ్యూలలో ఎలా హెల్ప్ అవుతుందో. సో చాట్‌జీపీటీ, imagine you as a software engineer at top company. Okay, I am preparing for software engineer roles. Teach me DBMS in software engineer perspective. లెట్స్ ఇప్పుడు అవుట్పుట్ డిఫరెన్స్ ఏమొస్తుందో, ఇప్పుడు ఎట్లా వస్తుందో చూద్దాం. ఇఫ్ ఐ వేర్ మెంటరింగ్ ఏ న్యూ గ్రాడ్యుయేట్ జాయినింగ్ ఏ సాఫ్ట్వేర్, ఐ వుడ్ టీచ్ DBMS లైక్ ఏ కాలేజ్ స్టూడెంట్. ఐ వుడ్ టీచ్ ఇట్ ద వే ఇంజనీర్స్ యాక్చువల్లీ use it to build products. So a DBMS is software that manages databases. Instead, think of this: every application is just code plus data. Your backend write codes, reads data, updates, and okay, DBMS is responsible for storing that data correctly, efficiently, and safely. So normally ఇందాక ఏమి ఇచ్చినా చూద్దాం. DBMS అంటే database is a collection of related data. Okay, see, helps to retrieve, organize and data efficiently. అక్కడ జస్ట్ డెఫినేషన్ లాగా ఇచ్చింది. బట్ కింద చూడండి, ఒకసారి పర్స్పెక్టివ్ మార్చినప్పుడు, దాన్ని సాఫ్ట్వేర్ ఇంజనీర్ పర్స్పెక్టివ్లోకి మార్చినప్పుడు అసలు మనం DBMSని సాఫ్ట్వేర్లో ఎట్లా యూజ్ చేస్తాం అనే విధంగా చెప్పింది. అప్లికేషన్ అనేది కోడ్ ప్లస్ డేటానే ఉంటుంది. బట్ మన బ్యాక్ ఎండ్ ఏం చేస్తాం, డేటా, రీడ్స్ డేటా, అప్డేట్స్ డేటా, ఇవన్నీ చేస్తాం. DBMS అనేది దానికోసం రెస్పాన్సిబుల్ అని చెప్పింది. సి whenever someone creates an account, uploads a photo like a poster, where does all this information go? ఓకేనా. సి అసలు సాఫ్ట్వేర్ ఇంజనీర్ పర్స్పెక్టివ్లో ఎట్లా సింపుల్ ఎక్స్ప్లెయిన్ చేసిందో, వాట్ ఎగ్జాక్ట్లీ ఇస్ ఏ డేటాబేస్, వాట్ అన్నిటి గురించి సింపుల్ వేలో, లైక్ ఒక్కసారి పర్స్పెక్టివ్ చేంజెస్ చూడండి. సి చాట్‌జీపీటీకి మన గోల్స్ అనేవి తెలియదు, అసలు మనం దేనికోసం ఏం చేస్తున్నామో తెలియదు. సింపుల్గా టీచ్ మీ DBMS అంటే దానికి తెలియదు. బట్ ఒక్కసారి మీరు చేంజ్ చేసి చూడండి పర్స్పెక్టివ్. నేను ఇట్లా సాఫ్ట్వేర్ డెవలపర్ రోల్కి ట్రై చేస్తున్నాను, నాకు దానికి వెళ్ళడానికి DBMS ఎందుకు యూజ్ అవుతుంది, అసలు సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ DBMS ఎందుకు యూజ్ చేస్తారు, ఒకసారి పర్స్పెక్టివ్ చేంజ్ చేసి చూడండి, మీకే క్లియర్గా ఇంకా సింపుల్గా అర్థమయ్యే విధంగా చాట్‌జీపీటీ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అనమాట. సో గైస్ ఒక్కసారి ప్రాంప్ట్ చేంజ్ డిఫరెన్స్ ఎంత చేంజ్ అయిందో చూసారు కదా. ఫస్ట్ ప్రాంప్ట్లో జస్ట్ సింపుల్గా టీచ్ చేసుకుంటూ పోయింది అసలు ఏంది ఇది ఏందని. సో నెక్స్ట్ ప్రాంప్ట్లో ఒక ఇంటర్వ్యూ పర్స్పెక్టివ్లో నువ్వు ఎట్లా థింక్ చేయాలి, ఎట్లా నేర్చుకోవాలి DBMS అనేది ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ పోయింది. సో చాట్‌జీపీటీకి గోల్స్ అనేవి ఉండవు గైస్. సో మన గోల్ ఏందో దానికి చెప్తే అప్పుడు దాని విధంగా అది ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అనమాట. సో దానికి ఒక రోల్ అసైన్ చేసి చూడండి, లైక్ ఏ టీచర్ ఆర్ లైక్ ఏ స్టూడెంట్ ఆర్ లైక్ ఏ కిడ్, ఏదో ఒక రోల్ అసైన్ చేసి చూడండి, అదే సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. వన్స్ ప్రాంప్ట్ అనేది మంచిగా ఉంటే మనకి క్లియర్గా అర్థమవుతుంది గైస్. సో ఇప్పుడు DBMS
నేర్చుకుందామని నేను ఒకవేళ వెళ్ళినా అనుకోండి ChatGPTకి, ఎక్స్ప్లెయిన్ డిబిఎంఎస్ అంటే అది సింపుల్గా చెప్పుకుంటూ పోతుంది. బట్ ఒకసారి నేను కాంటెక్స్ట్ ఇచ్చి దానికి ఇట్లా ప్రిపేర్ అవుదాం అనుకుంటున్నాను, దీనికోసం ప్రిపేర్ అవుదాం అనుకుంటున్నాను అని చెప్పిన అనుకోండి, మొత్తం చేంజ్ చేసి సింపుల్ వేలో అర్థమయ్యే విధంగా నువ్వు ఏ రోల్కి అయితే ప్రిపేర్ అవుతున్నావు దానికి రిలేటెడ్గా చెప్తుంది. ఓకేనా? సో గైస్, నెక్స్ట్ ట్రిక్లోకి వెళ్ళే ముందు నేను ఒక క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నాను. సో మీరు ChatGPTకి ఒక క్వశ్చన్ వేయంగానే ఆన్సర్ వస్తుంది కదా, దాన్ని డైరెక్ట్ కాపీ చేసుకొని పే చేస్తారా, లేకపోతే దాన్ని ఇంప్రూవ్ చేయమని అడుగుతారా? లైక్ మళ్ళీ ఇంకో ప్రాంప్ట్ అడిగి దీన్ని ఇంప్రూవ్ చేయండి అని అడుగుతారా? కామెంట్స్లో చెప్పండి సార్ నో అని. చాలామంది ఫస్ట్ జనరేట్ చేసిన అవుట్పుట్టే ఫైనల్ అనుకుంటారు, బట్ అసలైన మ్యాజిక్ సెకండ్ ప్రాంప్ట్ నుంచి మొదలవుతుంది అనమాట. ఒకసారి డెమో చూద్దాం, ఓపెన్ చేసి చూద్దాం. ఇప్పుడు చూద్దాం మనం. ఓకే, న్యూ చాట్ ఓపెన్ చేస్తున్నాం మళ్ళీ. ఓకే, హే ChatGPT, write a LinkedIn post about artificial intelligence. Let's see. Artificial intelligence is no longer the future, it's the present. From automating respective tasks to enabling as professionals saying curious. Okay, the question is in whether AI change the world. Okay, బేసిక్గా మంచిగా లైక్ అసలు ఏ అంటే ఏంది వాటి గురించి చెప్పింది. బట్ వన్స్ థింక్, ఇది పోస్ట్ చేస్తే ఈ పోస్ట్ వైరల్ అవుతుందా? సో ఓకే, బ్యాడ్ కాదు, చాలా మంచిగా ఇచ్చింది. బట్ ఏజెంట్ ఓకే, ఫ్రమ్ ఆటోమేటింగ్ రెస్పెక్టివ్ ఎంగేజింగ్ ఫైనాన్స్ ఎక్కడ యూజ్ చేస్తున్నాం, బట్ ఏజెంట్ చేసే టెక్నాలజీ ఇట్స్ అబౌట్ పీపుల్. ద రియల్ పవర్ ఆఫ్ లైస్ ఇన్ హౌ వి యూజ్ ఇట్ రెస్పాన్సిబిలిటీ. ఇప్పుడు మనం మాట్లాడుకునే దాని గురించి అది జనరేట్ చేసింది. ద క్వశ్చన్ ఈజ్ ఇన్ వెదర్ ఏ విల్ చేంజ్ యువర్ ఇండస్ట్రీ, ఇట్స్ హౌ ప్రిపేర్ యువర్ ఎంబ్రేస్ ద చేంజ్. లెట్స్ కంటిన్యూ లెర్నింగ్, అడాప్టింగ్, బిల్డింగ్. మనం చెప్పేదాని గురించి ఇచ్చింది అది మొత్తం. సో ఓకే గైస్, ఇది బ్యాడ్ కాదు, గుడ్, చాలా మంచిగా ఉంది. బట్ వన్స్ థింక్, ఇది పోస్ట్ చేస్తే ఈ పోస్ట్ వైరల్ అవుతుందా? ఒకసారి ప్రాంప్ట్ చేంజ్ చేసి చూద్దాం. ఓకే, మేక్ ఇట్ మోర్ ఎంగేజింగ్, కీప్ ఇట్ అండర్ 150 words. చాలా మంది లైక్ ఇట్లా పెద్ద పెట్టిన, కొంతమంది చదవడానికి ఇంట్రెస్ట్ చూపారు అనమాట. మనకు తెలుసు కదా, మనమే నార్మల్గా ఏదైనా పేపర్ అనేది ఏదైనా పెద్ద టెక్స్ట్ వస్తే వి లీవ్ ఇట్. ఓకేనా? సో కీప్ ఇట్ అండర్ 150 words, యూస్ సింపుల్ ఇంగ్లీష్ అండ్ మేక్ ఇట్ with a shocking hook. Let's see how it changes that. AI won't take your job, but someone using AI might. See guys, so ఇక నార్మల్ నో లాంగర్ ద ఫ్యూచర్, ఇట్స్ ప్రెజెంట్ ఫ్రమ్ ఆటోమేటింగ్ అట్లా చెప్పింది. బట్ ఇక్కడ ఒక హుక్ ఇచ్చింది చూడండి, లైక్ ఇది సింపుల్ హుక్ లాగానే ఉంది, నార్మల్ అందరు తెలుసు. సో ఇది అందరికి తెలిసిందే గైస్, లైక్ ఏ అనేది ఫ్యూచర్ కాదు, ప్రెజెంట్ ఉన్న టెక్నాలజీ అని. బట్ చాలా మందికి ఏ వోంట్ టేక్ యువర్ జాబ్ అంటే ఎంత ఇంట్రెస్ట్ వస్తుంది చూడండి. అంతే కదా, ఇప్పుడు మీరైనా ఒక పోస్ట్ చూసిరనుకోండి, చాలా మంది ఇప్పుడు భయపడుతున్నారు అన్నమాట, ఏ జాబ్స్ రీప్లేస్ చేస్తున్నారు. బట్ ఒక్కసారి పోస్ట్ చూడగానే మీకు ఎంత ఎక్సైట్మెంట్ వస్తుంది. సో తర్వాత దీన్ని చదువుకుంటూ పోతారు. అండ్ దట్ సౌండ్స్ క్రేజీ, బట్ ఇట్స్ ఆల్రెడీ హ్యాపెనింగ్. అంతే కదా, ఆర్టిఫిషియల్ చేంజింగ్ హౌ వి వర్క్ అండ్ ఇట్ కెన్ రైట్ కాంటెక్స్ట్. సో ద గుడ్ న్యూస్, సి ఎంత ఎంగేజింగ్ చేసిందో ఇది. సో మొత్తం చేంజ్ చేసింది. లైక్ ఇంతకుముందు ఉన్న దానికి ఇప్పుడు దానికి అసలు ఎంత ఎంగేజింగ్గా చేసిందో చూడండి. ఒకసారి క్వశ్చన్స్ అడిగింది, క్వశ్చన్స్ చెప్పింది. And the biggest risk today isn't AI, it's ignoring it. Ante kada, start small, exploring AI tools, ask questions, keep learning, not against it. The future belongs to people who work with AI, not against it. Ante kada. And what's one AI tool you are used recently that impressed you? See guys, like మొత్తం ఎంగేజింగ్. ఇక నార్మల్ AI గురించి ఏందో ఉంది, బట్ ఇక్కడ ఇంత ఎంగేజింగ్ ఉన్నాక పీపుల్ లైక్ ఆ క్వశ్చన్ చదివినాక కామెంట్ చేయొచ్చు. మోర్ కామెంట్స్ వల్ల వీడియోస్ అనేవి ఇంకా రీచ్ ఎక్కువ వస్తాయి, పోస్ట్ అనేవి ఇంకెక్కువ రీచ్ వస్తాయి. సో గైస్, నేను అసలు ప్రాంప్ట్ మార్చలేదు, జస్ట్ ఉన్న చాట్లోనే దాన్ని కొంచెం ఆర్గనైజ్ చేసి చెప్పిన. కాంటెక్స్ట్ అనేది అదే, లైక్ ఇక్కడ ఏ గురించి. బట్ ఇక్కడ ఏ అనేది ఏ గురించి ఎంత ఎంగేజింగ్గా చెప్పింది చూడండి. ఇక్కడ నార్మల్గా ఎక్స్ప్లెయిన్ చేసుకునేది. సో మనం చాట్లో వెళ్తున్న కొద్దీ, ప్రాంప్ట్స్ అనేవి చేంజ్ చేస్తున్న కొద్దీ, అది కూడా అవుట్పుట్స్ అనేవి ఇంకా మంచి వేలో జనరేట్ చేయడానికి ట్రై చేస్తుంది అనమాట. సో ChatGPT జనరేట్ చేసిన ఫస్ట్ అవుట్పుట్ అనేది ఎప్పుడు ఫైనల్ కాదనమాట. దాన్ని ఎక్స్ప్లోర్ చేస్తూ ఉండండి, ప్రాంప్ట్స్ చేంజ్ చేస్తూ ఉండండి, దాన్ని ఆప్టిమైజ్ చేస్తూ ఉండండి, దానికి ఎక్స్ప్లెయిన్ చేయండి ఇంకా క్లియర్గా. లైక్ ఇప్పుడు ఏ గురించి పెడుతున్నా, ఎందుకు పెడుతున్నా అని చెప్పండి. నేను లైక్ ఐ వాంట్ టు పోస్ట్ డైలీ ఏ న్యూసెస్ అని చెప్పి సంథింగ్ చెప్పి అట్లా కాంటాక్ట్స్ చెప్పి పెట్టండి, ఇంకా మంచి వేలో జనరేట్ చేస్తుంది. సో గైస్, ఓకే గైస్, ఇప్పుడు నెక్స్ట్ దానికి వెళ్ళే ముందు ఇంకో క్వశ్చన్ అడుగుతాం మిమ్మల్ని. సో మీరు ChatGPTకి ఏదైనా రెజ్యూమే ఇచ్చినా, లేకపోతే ఏదైనా స్క్రిప్ట్, లేకపోతే ఏదైనా లింక్డ్ఇన్ పోస్ట్ అన్నా ChatGPTకి ఇచ్చినప్పుడు దాన్ని ఎలా అడుగుతారు? జస్ట్ ఎక్స్ప్లెయిన్ దిస్, లేకపోతే ఎలా ఉంది, దీన్ని ఇంకా ఎట్లా బెటర్ వేలో చేయొచ్చు, ఇట్లా జస్ట్ అడుగుతారా, లేకపోతే ఇంకా బెటర్ వేలో అడుగుతారా? కామెంట్స్లో చెప్పండి నాకు. సో ఇక 2 ఆప్షన్స్ ఇస్తున్నా కదా, అందులో మీరు ఏ విధంగా ChatGPTకి ఏదైనా పీడిఎఫ్ అని ఏమన్నా ఇచ్చి ఏ విధంగా అడుగుతారో ఆప్షన్స్ చెప్పండి. నాకు తెలిసి మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఆప్షన్ ఏనే సెలెక్ట్ చేస్తారు అనుకుంటున్నాను. సో గైస్, ఒకసారి ChatGPTలోకి వెళ్ళి అసలు ఏ విధంగా మనం ఇచ్చిన డేటానన్నా, ఫైల్ అన్న, పీడిఎఫ్ అన్న ఏ విధంగా ఎనలైజ్ చేస్తే బాగుంటుందో, ఏ విధంగా ప్రాంప్ట్ ఇస్తే అది మంచిగా ఎనలైజ్ చేస్తుందో ఒకసారి ChatGPTకి ఓపెన్ చేసి చూద్దాం.
సో ఓకే, న్యూ చాట్ ఓపెన్ చేసిన అండ్ ఇక్కడ నా రెజ్యూమే ఇస్తున్న చాట్ జీపీటీకి. ఓకే, సో ప్రాంప్ట్ ఇద్దాం ఇప్పుడు. ఫస్ట్ ఎనలైజ్ చేయమని చెప్దాం. సో నార్మల్ ఎనలైజ్ చేసి వీక్ పాయింట్స్ ఇదంతా కాకుండా దాన్ని ఒక రోల్ అసైన్ చేసి ఒక అవుట్పుట్ కోసం చూద్దాం. అవుట్పుట్ ఎట్లా వస్తుందో చూద్దాం. యాక్ట్ యాజ్ ఏ సీనియర్ రిక్రూటర్ ఎట్ టాప్ కంపెనీ. డోంట్ ట్రై టు బి నైస్. ఓకేనా చాట్ జీపీటీ, డోంట్ ట్రై టు బి నైస్. ఓకే, రిజెక్ట్ ద రెజ్యూమే ఇఫ్ నీడెడ్. నాకైతే పక్క రిజెక్టే వస్తుంది అనుకుంటున్నా. చూద్దాం నా రెజ్యూమే రిజెక్ట్ అవుతుందో ఎట్లా చెప్తుందో చూద్దాం. ఓకే, టెల్ మీ వాట్స్ నీడెడ్ అండ్ వాట్ unnecessary and what's missing, what would make you shortlist me. Okay na, be brutally honest. Let's see అవుట్పుట్ ఏమొస్తుందో చూద్దాం. ఓకే, ఐ విల్ రివ్యూ దిస్ లైక్ అండ్ ఐమ్ టాప్ కంపెనీ గూగుల్. ఓకే, పెద్ద పెద్ద కంపెనీస్లోకి పోయింది అంటే నాది అయిపోతుంది. రెడీ ఫర్ ఫ్యాంక్ టాప్ ఏ స్టార్ట్అప్స్ నో టుడే. ఫర్ గుడ్ ప్రొడక్ట్ కమ్ దట్ ఎస్ మేబీ. ఓకే, ఫర్ ఏ ఫోకస్ స్టార్ట్అప్ ఎస్ ఇఫ్ గిటప్ అండ్ ప్రాజెక్ట్స్ ఆర్ యాక్చువల్లీ గుడ్. First impression, I immediately notice AI, full stack, Lang and React. Okay, that's good. Then I keep reading and I realize everything sounds impressive, but almost nothing proves depth. That's the biggest issue. Okay, impressive under deep level under genetics. Biggest problem. Everyone is curious. Nobody hides curiosity. Replace with facts. Full stack engineer focused on AI application using a fast five build. That's strong. Okay, projects are too buzzword heavy. Developed resume. Okay, atla kaakunda how. Questions I immediately ask. How embedding model? Okay. Example. Too many adjectives. Intelligent, A-powered. Remove most of them. Ammo. నేను ఇవన్నీ పెట్టినంత స్కిల్స్ సెక్షన్ ఇస్ ఇన్ఫ్లేటెడ్. ఎజెంటిక్ ఏఐ. ఓకే, కెన్ యూ ఆన్సర్ సిస్టమ్ డిజైన్ ఇంటర్వ్యూ. సో ఇలా అనమాట, లైక్ పాయింట్ టు పాయింట్ మొత్తం లైన్ టు లైన్ మొత్తం ఎనలైజ్ చేసి లైక్ నా దాంట్లో ఏముంది ఏం లేదు మొత్తం చెప్పింది గైస్. సో మొత్తం చెప్పిన కదా నేను, నాది ఒక ప్రొడక్ట్ బేస్ కంపెనీ అంటే పక్కా రిజెక్ట్ అవుతుందని. సో మొత్తం వీక్నెసెస్ ఉన్నాయి, దాన్ని చూసి ఇంప్రూవ్ చేస్తాయి ఇప్పుడు. ఓకేనా, ఎవ్రీ ప్రాజెక్ట్ నీడ్స్ మెట్రిక్స్ ఇన్స్టెడ్ ఆఫ్ బిల్డ్స్ అవుట్ బట్ హ్యాండిల్స్ 400 కాంకరెక్ట్ యూజర్స్ ఆర్ 90% రెస్పాన్స్. ఓకే, సిస్టమ్ ఆర్కిటెక్చర్ డన్. ఎన్ఎఫ్సి ప్రాజెక్ట్ గురించి సమ్ నా ప్రాజెక్ట్ గురించి చెప్పింది. ఓకే, రెజ్యూమే స్కోర్ విజువల్స్ 8.5, క్లీన్ ప్రొఫెషనల్, టెక్నికల్లీ 6.5, లుక్స్ గుడ్, డజంట్ ప్రూఫ్. ఓకే, ప్రాజెక్ట్స్ 8, ఎక్స్పీరియన్స్ ఓకే ఎక్స్పీరియన్స్ లేదంట, అచీవ్మెంట్స్ 8.5, ఓవరాల్ 7.4. గూగుల్ నో, ఓపెన్ ఐ నో, మైక్రోసాఫ్ట్ ఓకే, అమెజాన్ ఎస్డి మేబీ, గుడ్ ఇండియన్ ప్రొడక్ట్ కంపెనీస్ ఎస్, ఏ స్టార్ట్అప్స్ ఎస్. ఓకే, ట్రై చేద్దాం ఇప్పటి నుంచి రెజ్యూమే అప్లోడ్ చేసి. 1 రియల్ ఇంటర్న్షిప్ ఆర్ ఫ్రీలాన్స్ ఇంజనీరింగ్ ఎక్స్పీరియన్స్. ఓకే, 1 production grade A project with architecture, deployment, auth, catching measure. ఓకే, క్వాలిఫై ఈజీ ప్రాజెక్ట్. సో గైస్ చూశారు కదా, నార్మల్గా దానికి ఒక రెజ్యూమే ఇచ్చి ఎనలైజ్ చేయమంటే ఏం చెప్తుంది, సింపుల్గా ఇచ్చుకుంటా పోతుంది, నార్మల్ వేలో ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. బట్ ఒకసారి దానికి ఒక రోల్ అసైన్ చేసి ఒక కంపెనీ రిక్రూటర్ లాగా ఆలోచించి నా రెజ్యూమేని ఎనలైజ్ చేయి, హానెస్ట్గా ఉండు, ఏం తప్పులు చెప్పకు, కొంచెం నైస్గా కాకుండా నేను ఏమనుకోను క్లీన్గా బ్రూటల్గా చెప్పేసి అంటే ఎంత మంచిగా చెప్పిందో చూడండి. లైక్ ఎవ్రీథింగ్ మొత్తం సమ్మరైజ్ చేసింది పాయింట్ టు పాయింట్, ఏం కావాలి ఏం లేవు, ఏ కంపెనీస్కి ఎలిజిబుల్ అవుతావు, దేనికి ఎలిజిబుల్ కావాలి, ఎంత సింపుల్గా అయిపోయింది. సో గైస్ ఈ విధంగా మీరు చాట్ జీపీటీని యూజ్ చేయొచ్చు అనమాట. సో గైస్ ఇవాళ వీడియోలో నేను చాట్ జీపీటీని ఎలా యూజ్ చేయాలో చూపించిన, లైక్ దాని బటన్స్, దాని సెట్టింగ్స్, దాని ఫీచర్స్ కాకుండా చాట్ జీపీటీని ఎలా థింక్ చేయించాలో అనే దాని గురించి నేర్చుకున్నాం ఈ వీడియోలో మనం. సో గైస్ లైక్ ఇవాళ నుంచి అయినా చాట్ జీపీటీని గూగుల్ 2.0 లాగా కాకుండా దాన్ని ఒక కెరీర్ కోచ్ లాగా, లేకపోతే ఒక టీచర్ లాగా, లేకపోతే ఒక మెంటర్ లాగా, లేకపోతే ఒక బ్రెయిన్ స్ట్రోమింగ్ పార్ట్నర్ లాగా యూజ్ చేయండి. మీకే డిఫరెన్స్ అనేది అర్థమవుతుంది, మీరే చాలా మంచిగా నేర్చుకుంటారు. సో గైస్ ఫైనల్గా ఏం చెప్దాం అనుకుంటున్నా అంటే, చాట్ జీపీటీకి ఒక క్వశ్చన్ ఇచ్చి ఆన్సర్ కోసం అండ్ లైక్ ఏదైనా జస్ట్ సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేయమని ఇలా కాకుండా దానికి ఒక క్వశ్చన్ ఇచ్చి ఒక కాంటెక్స్ట్ ఇవ్వండి గైస్. లైక్ దానికి ఒక రోల్ అసైన్ చేయండి, లైక్ ఒక టీచర్ లాగా, లేకపోతే ఒక కంపెనీ ఎంప్లాయర్ లాగా, లేకపోతే ఒక రిక్రూటర్ లాగా, ఇలాంటి ఒక రోల్స్ అసైన్ చేసి దాని నుంచి అవుట్పుట్స్ ఎక్స్పెక్ట్ చేయండి. కామెంట్స్లో చెప్పండి ఈ వీడియో తర్వాత మీరు ఏ ఫీచర్స్ ట్రై చేసిరో అండ్ ఏ ఫీచర్ మీకు చాలా మంచిగా అనిపించిందో, ఏ ఫీచర్ మీకు చాలా యూస్ఫుల్ అనిపించిందో. సో గైస్ మీరు ఒక్క ట్రిక్ యూస్ఫుల్ అనిపించినా సబ్స్క్రైబ్ టు ద ఛానల్ ఏ విత్ శశాంక్. సో సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.